హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీణ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇటీవల పార్లమెంట్ దట్ ఈస్ లోక్సభ అండ్ రాజ్యసభ అలానే ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ యాక్ట్ దట్ ఈస్ మనం సింపుల్గా చెప్పాలంటే యాంటీ పేపర్ లీక్ బిల్ లేదా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2026 గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనము చూస్తే దేశంలో ప్రభుత్వాలు నిర్వహించే వివిధ పోటీ పరీక్షలు లైక్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లేదా ప్రవేశ పరీక్షలు లైక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో తరచు మనకు పేపర్ లీక్ అవ్వడమో, ఆర్గనైజ్డ్ క్రైమో, లేకపోతే గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ లేదా ఏదో చేయడం, పేపర్ లీక్ అవ్వడం, ఇటువంటి మనం ఎన్నో విధాలుగా మనం తరచు వార్తల్లో చూస్తూ ఉంటాం. సో దీనివల్ల మనకు ఒక ప్రభుత్వం నిర్వహించే ఒక ప్రవేశ పరీక్ష కానీ లేక పోటీ పరీక్షల మీద ఒక కామన్ అభ్యర్థికి, ఒక కామన్ ఆస్పిరెంట్కి నమ్మకం అనేది కోల్పోయారు. ఎందుకంటే దెర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ, దెర్ ఇస్ నో అకౌంటబిలిటీ. సో మెరిట్ విద్యార్థులకు కూడా చాలాసార్లు అన్యాయం జరగడం. ఓ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇటీవల జరిగినటువంటి నీట్ పరీక్షలో కూడా మనకు పేపర్ లీక్ అయిందని ఒక వార్త దేశంలో ప్రకంపనలు సృష్టించింది. సో పేపర్ లీక్ అయినటువంటి వార్త తెలిసిన వెంటనే చాలామంది విద్యార్థులు, ఒక మెరిట్ అభ్యర్థులు అయితేనేమి, ఒక లక్షల మంది అభ్యర్థులు చాలా ఒక నిరుత్సాహానికి గురయ్యారు. కొందరు ఈ పేపర్ లీక్ వల్ల ఇంకా తీవ్ర డిప్రెషన్కి లోనై అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. ఇలా ఒక 21 మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా మనకి ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల ఆత్మహత్యలు చేసుకొని కూడా చనిపోవడం జరిగింది. సో విచ్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్. దీని మీద మనకు ప్రభుత్వాలు 2024లో చట్టం చేసినప్పటికీ సో దీని మీద ఒక నిర్దిష్టమైన కీలకమైన అంశాలు చేర్చకపోవడం, సో మనకి ఇటువంటి పేపర్ లీక్స్ మనకు తరచూ జరుగుతూనే ఉన్నాయి. సో ఇటీవల మనకి జంతర్ మంతర్ ఢిల్లీలో విద్యార్థులు ఒక తీవ్రమైన నిరసనను వ్యక్తం చేయడం, కేంద్ర ప్రభుత్వం తక్షణమే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ని రిజైన్ చేయమనడం. సో ఇటువంటి అంశాలు మనకు విద్యార్థులు జంతర్ మంతర్లో స్టార్ట్ అయినటువంటి అంశం కాలక్రమేణా మనకు దేశం మొత్తం పాకడం. ముఖ్యంగా జెన్జీ యువత కూడా ఈ నిరసనలో పాల్గొనడం జరిగింది. సో తర్వాత మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడం, సో తర్వాత ప్రహ్లాద్ జోషి గారిని ఆ పదవిలో నియమించడం. సో ప్రభుత్వం కూడా ఈ పేపర్ లీక్స్ ఫ్యూచర్లో అరికట్టడానికి ఒక కఠినమైన నిబంధనలు జోడించి ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు 2024లో మనకు తీసుకొచ్చినటువంటి ఈ యాక్ట్ని కొన్ని సవరణలు చేసి అత్యంత కఠినమైన నిబంధనలతో ఈ యాక్ట్ని తీసుకొచ్చి తద్వారా మనకు ఎటువంటి లీక్స్, ఎటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్, టెక్నాలజీ యూజ్ చేసే అటువంటి క్రైమ్స్, సర్వీస్ ప్రొవైడర్స్కి అయితేనేమి ఇటువంటి అంశాలని చాలా కఠిన నిబంధనలతో మనకు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ నీడ్ ఆఫ్ ది అవర్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే విద్యార్థులకు ముఖ్యంగా ఏ పరీక్షకైనా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ముందుగా కావాల్సింది ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ. ఇవి రెండు ఉంటే విద్యార్థులు ఎవరైనా సరే లక్షల మంది పోటీ పడే ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షలు లైక్ ప్రవేశ పరీక్షలు అంటే ఏంటి, మన ఎగ్జాంపుల్ నీట్ అయితేనేమి, ఐఐటి అయితేనేమి ఇటువంటి పరీక్షలకి, అలానే పోటీ పరీక్షలు అయితేనేమి యూపీఎస్సీ లేకపోతే ఎస్ఎస్సీ లేకపోతే ఐబీపీఎస్ ఇలాంటి పరీక్షలకు, అలానే స్టేట్ లెవెల్లో జరిగేటువంటి ఎగ్జామ్స్, ప్రభుత్వం నిర్వహించే పరీక్షలకు ఒక కీలకమైన కఠిన నిబంధనలు జోడిస్తే తప్ప ఇటువంటి అంశాలు మనకు ఆగవు అని నిర్ణయించినటువంటి కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలతో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఒకసారి ఈ చట్టంలో ఉన్నటువంటి నిబంధనలు ఏంటి, అలానే ఇంప్రెజన్మెంట్ ఎన్ని సంవత్సరాలు, అలానే ఫైన్ ఎన్ని సంవత్సరాలు, ఆర్గనైజ్డ్ క్రైమ్కి, ఇండివిజువల్ క్రైమ్స్కి చేర్చినటువంటి ఇంపార్టెంట్ నిబంధనలు ఏంటి వన్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి చూడండి, యాంటీ పేపర్ లీక్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్. నా ఆల్రెడీ ఇట్ హ్యాస్ బికేమ్ అన్ యాక్ట్ అండి. ఇది యాక్ట్ 2026. ద్రౌపది ముర్ము గారు మనకు ఆగస్టు 1 నాడు అంటే నిన్న మనకు ఈ బిల్లు మీద అసెంట్ ఇవ్వడం జరిగింది. ఇది అఫీషియల్గా గెజెట్లో కూడా మనకు పెట్టడం జరిగింది. సో నౌ దిస్ హ్యాస్ బికమ్ ఎన్ యాక్ట్ అంటే అమల్లోకి వచ్చింది. మేజర్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్స్. చూడండి, ఇండియా హ్యాస్ ఫేస్డ్ రికరింగ్ పేపర్ లీక్స్ ఇన్ రిక్రూట్మెంట్స్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఫర్ ఓవర్ 2 decades. Millions of candidates lost years of preparation because exams had to be cancelled or reconducted. Just imagine a situation, ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల జరిగినటువంటి నీట్ ప్రవేశ పరీక్షలలో జరిగినటువంటి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఆ విద్యార్థులకి బహుశా 18, 19, 20 సంవత్సరాల అటువంటి విద్యార్థులు. జస్ట్ ఇమాజిన్ ఏ సిచ్యువేషన్, వారు ఒక సంవత్సరాల కొద్దీ వాళ్ళ టైంని రోజుకి 14, 16 గంటలు చదువుతూ అద్భుతంగా రాసినటువంటి పరీక్షని ఒకటేసారి సడన్గా లీక్ అయిందంటే ఆ వయసులో ఉన్నటువంటి ఆ విద్యార్థుల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. జస్ట్ ఇమాజిన్ దట్ సిచ్యువేషన్. అంటే ఎవరో చేసిన తప్పులకి ఎవరు బలవుతున్నారు అంటే ఇక్కడ నష్టపోతుంది ఎవరు? మెరిట్ అభ్యర్థులు కొన్ని లక్షల మంది ఉంటారు, వారికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది.
రీ ఎగ్జామ్ పరీక్ష పెట్టచ్చు కానీ వన్స్ జరిగినటువంటి ప్రిపరేషన్ ఆ పేపర్ లీక్ అయినటువంటి సందర్భంలో ఆ పిల్లలు ఎదుర్కొన్నటువంటి మానసిక క్షోభ చాలా దారుణం. ఇట్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ ఇన్ వర్డ్స్. సో ఇటువంటి అంశాలు మరొక్కసారి తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిబంధనలతో ఒక చట్టాన్ని తీసుకురావడం ఒక మంచి శుభ పరిణామం అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మిస్టేక్ షుడ్ నాట్ బి డన్ అగైన్. జరిగాయి, చాలా విద్యార్థులు నష్టపోయారు, చాలా నష్టం జరిగింది. ఇటువంటి సందర్భం 1-2 పరీక్షలకే పరిమితమైనటువంటి సందర్భాలు కాదు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రాష్ట్రంలో మనకు ఈ లీక్స్ జరగడం, నిజమైన మెరిట్ అభ్యర్థులకి నష్టం జరగడం, చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోవడం, విద్యార్థులు ఒక మానసిక క్షోభని అనుభవించడం, ఇటువంటి మనం తరచూ చూస్తూ ఉంటాం. సో ఈ బిల్లును ప్రవేశపెట్టడం, దీనిని ప్రవేశపెట్టడమే కాకుండా కఠినంగా అమలు కూడా చేయాలి ఖచ్చితంగా. అప్పుడే విద్యార్థులకు కూడా న్యాయం జరుగుతుంది. ఇంకొకసారి ఎవరైనా లీక్ చేసి బిల్లుల భవిష్యత్తుతో ఆడుకోవాలంటేనే భయపడేటట్టు ఈ చట్టం కఠినంగా అమలు చేయాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకోవాలి. ప్రభుత్వం కూడా దీనికి ముందడుగు వేయాలని కూడా చెప్పవచ్చు. మేజర్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్స్ అండి, ఇది మనం చూసాము. నెక్స్ట్ అప్పుడు 2009లో కూడా ఏఐఈఈ పేపర్ లీక్ జరిగింది. 2023లో కూడా టీజీపీఎస్సీ ఎగ్జామ్ జరిగింది. నీట్ 2025లో జరిగింది. 2022లో బీహార్లో జరిగింది. రాజస్థాన్ ఎస్ఐ పేపర్ లీక్ 2023. ఇది ఆ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసిందని కాదు. ఏ ప్రభుత్వం హయాంలో జరిగినా కూడా చివరిగా నష్టపోయేది మంచి భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులే. కాబట్టి ఆ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది అనడం కన్నా ఇది ఒక ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఉండి ప్రతి ఒక్కరు దీనికి బాధ్యత తీసుకొని విద్యార్థులకు ఫ్యూచర్లో అన్న న్యాయంగా ట్రాన్స్పరెన్సీతో ఎగ్జామ్ జరిగి వారి కష్టానికి తగ్గ ఫలితం ఉండేలాగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ ఆర్గనైజ్డ్ పేపర్ లీక్ గ్యాంగ్స్ ఆపరేటింగ్ అక్రాస్ స్టేట్స్. చూడమ్మా, వై దిస్ లా వాజ్ నీడెడ్, ఎందుకు ఈ చట్టం చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆర్గనైజ్డ్ పేపర్ లీక్ గ్యాంగ్స్ ఆపరేటింగ్ అక్రాస్ స్టేట్స్. Next, involvement of coaching centers, printing presses, insiders and middlemen. Different states had different laws. There was no comprehensive central law. Existing IPC provisions were insufficient to tackle organized exam fraud. Public confidence in exams like SSC, NEET, state PSCs and police recruitment declined sharply. See, మనకు పేపర్ లీక్స్ ఎలా జరుగుతున్నాయి, ఆర్గనైజ్డ్గా ఒక ప్లానింగ్తో ఒక ఆర్గనైజ్డ్ ఒక ముఠా దీనికి చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. నెక్స్ట్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ప్రింటింగ్ ప్రెసెస్, ఇన్సైడర్స్ అండ్ మిడిల్ మ్యాన్. చాలా వరకు మనకు ఈ ప్రింటింగ్ ప్రెసెస్ అయితేనేమి, ఇన్సైడర్స్ అయితే మిడిల్ మ్యాన్, వీరి వల్ల కూడా మనకు లీక్ అవుతుంది. డిఫరెంట్ స్టేట్స్ అట్ డిఫరెంట్ లాస్. దేర్ వాజ్ నో కాంప్రిహెన్సివ్ సెంట్రల్ లా. రాష్ట్రాలకు ఒక్కొక్క చట్టం ఉంది దీని మీద. మనకు ఒక స్పష్టమైనటువంటి చట్టం మనకు కేంద్రంలో కూడా లేకపోవడం వల్ల ఇది కూడా జరుగుతుంది. నెక్స్ట్, ఎగ్జిస్టింగ్ ఐపీసీ ప్రొవిజన్స్ వేర్ ఇన్సఫిషియంట్ టు ట్యాకిల్ ఆర్గనైజ్డ్ ఎగ్జామ్ ఫ్రాడ్. ఐపీసీ సెక్షన్స్లో ఉన్నటువంటి చట్టాల వల్ల ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ని ఎదుర్కోవడంలో విఫలమవుతున్నామని కూడా చెప్పొచ్చు. పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సీ, నీట్, స్టేట్ PSCs అండ్ పోలీస్ రిక్రూట్మెంట్ డిక్లైన్ షార్ప్లీ. అబ్సల్యూట్లీ ట్రూ. ప్రజలకి ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో వారికి నమ్మకం అనేది సడలింది. ఎందుకంటే వారు రాసే పరీక్షలు నిజంగా నిజాయితీగా జరుగుతున్నాయా, లేకపోతే ఆల్రెడీ ముందే తెలిసాయా, ఇటువంటి ఒక ఆలోచనతో రాస్తున్నటువంటి విద్యార్థులకి ఖచ్చితంగా దీని మీద డౌట్స్ ఉంటాయి. ఇటు ప్రవేశ పరీక్షలైనా, పోటీ పరీక్షలైనా. సో ఇటువంటి అన్నిటి అంశాలని మనం పరిగణలోకి తీసుకొని ఈ చట్టం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా అందుకే కఠిన నిబంధనలతో మనకి చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. బిల్స్ బ్యాక్గ్రౌండ్ బిఫోర్ 2024. మనకి ఒకసారి అందరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనకు 2024లో ఈ చట్టాన్ని చేశారు. సో దీనికి అమెండ్మెంట్గా 2026లో మళ్ళీ ఈ చట్టాన్ని కొన్ని కఠినమైన నిబంధనలు చేర్చి మళ్ళీ సవరణ చేశారు, అమెండ్మెంట్ చేశారని కూడా గుర్తుపెట్టుకోవాలి. బిఫోర్ 2024 స్టేట్స్ హ్యాడ్ దేర్ ఓన్ యాంటీ చీటింగ్ లాస్. Central agencies mostly used IPC provisions like cheating, forgery and criminal conspiracy. No dedicated central anti-paper leak legislation. 2024 ముందు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, మనకు ఒక స్టేట్కి ఏమున్నాయి, ఓన్ యాంటీ చీటింగ్ లాస్ ఉన్నాయి. సెంట్రల్ ఏజెన్సీస్ మోస్ట్లీగా యూజ్ చేసినటువంటి ఐపీసీ ప్రొవిజన్స్ లైక్ చీటింగ్, ఫోర్జరీ అండ్ క్రిమినల్ కాన్స్పిరసీలు. నో డెడికేటెడ్ సెంట్రల్ యాంటీ పేపర్ లీక్ లెజిస్లేషన్. అప్పుడు లేదు కదా 2024 ముందు. 2024లోనే మనకు ఈ చట్టం చేయడం జరిగింది. ఫిబ్రవరి 2024లో మనకు వచ్చిందండి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్ 2024 ఇంట్రొడ్యూస్డ్ అండ్ పాస్డ్. సో 2024లో మనకు మొట్టమొదటిసారిగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్ 2024 ఇంట్రొడ్యూస్డ్ అండ్ పాస్డ్. 2024లో ఇంట్రొడ్యూస్ చేసినప్పటికీ 2026 వరకు ఎన్నో పేపర్ లీక్స్ అయ్యాయి. ఎందుకంటే ఒక నిబంధనలు సరిగా లేకపోవడం,
ఏదో ఒక లొసుగులు ఉండడం వల్ల మనకు ఇటువంటి అంశాలు జరుగుతున్నాయి. కావున కనీసం ఈ చట్టం ద్వారా అయినా ఇటువంటి పేపర్ లీక్స్ అరికట్టి విద్యార్థులకు న్యాయం జరగాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకోవాలి. ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత తీసుకోవాలి. నెక్స్ట్ అమ్మ, June 21, 2024 ద పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024 కేమ్ ఇన్ టు ఫోర్స్. మనకు ఫిబ్రవరిలో పాస్ అయినటువంటి బిల్లు అఫీషియల్గా మనకి June 21, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పుడు July to August 2026 ఆఫ్టర్ ఫ్రెష్ పేపర్ లీక్ కాంట్రవర్సీస్ అండ్ పబ్లిక్ ప్రెషర్ ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్ 2026 వాస్ ఇంట్రొడ్యూస్డ్, పాస్డ్ అండ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 1 August 2026 మేకింగ్ ద లా సిగ్నిఫికెంట్లీ స్ట్రిక్టర్. సో మనకు ఆ అమెండ్మెంట్ బిల్లో మార్పులు చేసి మళ్ళీ కొత్త నియమ నిబంధనలు చేర్చి మళ్ళీ ఆ 1 August నుంచి మనకి ఈ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. ఇది కేవలం సెంట్రల్ పరీక్షలకే కాకుండా స్టేట్ గవర్నమెంట్ నిర్వహించే మనకు ఎగ్జామినేషన్స్ కూడా ఈ చట్టం అనేది వర్తిస్తుంది. ఇది ఇప్పుడు సెంట్రల్ పోటీ పరీక్షలకి, ప్రవేశ పరీక్షలకి, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్కి కూడా వర్తిస్తుంది. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టీజీపీఎస్ నిర్వహించే ఎగ్జామ్స్కి అయితే, నేను ఏపీపీఎస్ నిర్వహించే ఎగ్జామ్స్ అయితే ఇలాంటి వాటికి. సో వాటికి కూడా ఇది వర్తిస్తుంది అని కూడా మనం చెప్పొచ్చు. వై వాజ్ ద 2026 అమెండ్మెంట్ బ్రాచ్ డిస్పైట్ ది 2024 లా 2024లో లా చట్టం చేసినప్పటికీ సెవరల్ మేజర్ ఎగ్జామ్స్ స్టిల్ ఫేస్ లీక్స్, క్రిమినల్ నెట్వర్క్స్ అడాప్టెడ్, డిజిటల్ చీటింగ్ అండ్ ఏఐ అసిస్టెడ్ మెథడ్స్ ఎమర్జ్డ్, పబ్లిక్ యాంగర్ అండ్ స్టూడెంట్ ప్రొటెస్ట్ ఇంటెన్సిఫైడ్, ది గవర్నమెంట్ సాట్ స్ట్రాంగర్ డిటరెన్స్ అండ్ ఫాస్టర్ జస్టిస్. సో మనకు 2024లో చట్టం చేసినప్పటికీ మనకు చాలా పరీక్షలు మనకు లీక్స్ అయ్యాయి. నెక్స్ట్ క్రిమినల్ నెట్వర్క్స్ అనేటివి అడాప్టెడ్, నెక్స్ట్ డిజిటల్ చీటింగ్ అండ్ ఏ అసిస్టెంట్ మెథడ్స్ ఎమర్జ్. టెక్నాలజీకి పెరిగిన కొద్దీ మనకు ఆ టెక్నాలజీ అనేది మంచి చేసే దాటికి ఉపయోగించుకోవాలి తప్ప ఇటువంటి ఫ్రాడ్, మాల్ ప్రాక్టీసెస్కి, ఆర్గనైజ్డ్ క్రైమ్స్కి వాడడం అనేది ఒక దరిద్రమైన అంశం అని కూడా చెప్పొచ్చు. పబ్లిక్ యాంగర్ అండ్ స్టూడెంట్ ప్రొటెస్ట్ ఇంటెన్సిఫైడ్, ద గవర్నమెంట్ సాట్ స్ట్రాంగర్ డిటరెన్స్ అండ్ ఫాస్టర్ జస్టిస్ అని కూడా మనం చెప్పొచ్చు. సో వీటి కోసం మనకి 2024 లాలో ఇటువంటి అంశాలు మనకు నెగిటివ్ ఆస్పెక్ట్స్ కింద ఉన్నాయి కనుక చేసినప్పటికీ ఎన్నో నెగిటివ్ ఆస్పెక్ట్స్ అయ్యాయి కాబట్టి మనకు 2026లో మళ్ళీ కొత్త చట్టం సవరణ చేసి అమెండ్మెంట్ చేసి తీసుకురావడం జరిగింది. 2024కి 2026కి జరిగినటువంటి చట్టాలలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఒకసారి మనం తెలుసుకుందాం. 2024 యాక్ట్ వర్సెస్ 2026 అమెండ్మెంట్స్ చూడండి ఒకసారి. ఇక్కడ 2024లో మినిమం జైల్ టర్మ్ వచ్చేసి 3 years. అదే 2026 అమెండ్మెంట్లో 5 years ఇన్ కీ అఫెన్సెస్. అదే మ్యాక్సిమం జైల్ వచ్చేసి 10 years, ఇప్పుడు 10 years. నెక్స్ట్ వచ్చేసి ఇండివిజువల్ ఫైన్, వ్యక్తిగతంగా చేసినటువంటి క్రైమ్స్, పేపర్ లీక్స్ అయితేనేమి ఇటువంటి సందర్భాలలో అప్ టు 10 lakhs ఉండేది. ఇప్పుడు ఎన్హాన్స్డ్ సబ్స్టాన్షియల్లీ అని పెట్టాడు. అంటే ఇది దాదాపు 50 లక్షలు ఇండివిజువల్. అదే ఆర్గనైజ్డ్ క్రైమ్ 1 crore మినిమం. ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్కి మినిమం 10 crores మినిమం. ఇది అంటే మ్యాక్సిమం విల్ బి డిసైడెడ్ బై ది కోర్ట్స్. అంటే మనకు 2024లో జస్ట్ 1 crore ఉండేది, ఇప్పుడు 10 crores మినిమం అనేది పెంచడం జరిగింది. అంటే హయ్యర్ అండ్ బ్రాడ్ పెనాల్టీస్ అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సర్వీస్ ప్రొవైడర్ డిబార్మెంట్స్ 4 years, ఇప్పుడు 8 years. సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఎగ్జామినేషన్స్కి ఒక ఏజెన్సీకి, కంపెనీకి ఇటువంటి ఇచ్చిన సందర్భంలో మనకు ఆ సర్వీస్ ప్రొవైడర్స్ చేసినటువంటి మిస్టేక్స్ వల్ల ఏమైనా జరిగితే అప్పుడు మనకు 4 years అని ఉండేది, ఇప్పుడు మనకు 8 years అని అవ్వడం జరిగింది. ఇది కంపెనీ మీద కాదండి, ఆ పరీక్ష నిర్వహించే వ్యక్తుల మీద మనకి ఇది వర్తిస్తుంది. నెక్స్ట్ ఏఐ చీటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చీటింగ్, లిమిటెడ్ కవరేజ్, ఎక్స్ప్లిసిట్లీ కవర్డ్. ఇప్పుడు అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొంచెం నామమాత్రంగా ఉండేది, ఇప్పుడు భారీ స్థాయిలో వినియోగంలోకి వచ్చింది. ప్రతి వ్యక్తి, ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి ఏజెన్సీ, ప్రతి కంపెనీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సెస్ వాడుతున్నాయి. సో అప్పుడు లిమిటెడ్ కవరేజ్ ఉండేది, ఇప్పుడు ఎక్స్ప్లిసిట్లీ కవర్డ్, డిజిటల్లీ కవర్డ్, ఎక్స్పాండెడ్ డెఫినిషన్. నెక్స్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ నో, ఇప్పుడు ఎస్. అప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయా, లేదు. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని పెట్టడం జరిగింది. మనకు ఇన్వెస్టిగేషన్ అనేది ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్లో 2 months లోపు కంప్లీట్ చేయాలి. అలానే ట్రయల్ అనేది 3 months లోపు కంప్లీట్ చేయాలి. సో దిస్ ఈజ్ ది ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్. అంటే
కొన్ని కీలకమైన అంశాలని త్వరతగన పూర్తి చేసేటువంటి కోర్ట్సే మనకు రెగ్యులర్ కోర్ట్స్ కాకుండా ప్రభుత్వం నిర్వహించే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్. ఇందులో మనకి ఇన్వెస్టిగేషన్ అయితే ఏంది, ట్రయల్ అయితేనేమి, జస్టిస్ అయితే ఏంది చాలా త్వరగా వస్తుంది. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్. ఇది కూడా మనకు ఈ పేపర్ లీక్ బిల్లులు చట్టంలో మనకు చేర్చడం జరిగింది. నెక్స్ట్ టైం బౌండ్ ఇన్వెస్టిగేషన్. నో, ఎస్ అబ్సల్యూట్లీ ఎస్. టైం అనేది ఒక లిమిట్ పెట్టారు కదా, ఇందులో లిమిట్ లేదు. ఇప్పుడు పర్టికులర్ పర్సన్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ 2 months అండ్ ద ట్రయల్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ 3 months. ఇలా మనకి కొన్ని టైం బౌండ్ లిమిట్ అనేది మనకు పెట్టడం జరిగింది, విచ్ ఈస్ వెరీ గుడ్ అని కూడా చెప్పొచ్చు. అలానే ఈ మనకు సర్వీస్ ప్రొవైడర్స్ కూడా మనకు మనీ పరంగా 5 crores వరకు మనకు పెట్టడం జరిగింది ఫైన్. 5 crores. ప్లీజ్ రిమెంబర్ దిస్. నెక్స్ట్, హౌ ద యాక్ట్స్ helps prevent paper leaks. Strong deterrence. Stringent imprisonment and heavy fines discourage individuals and organized exam mafias. సో ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఇంప్రెజన్మెంట్ అయితే ఏంది, లేకపోతే ఫైన్ అయితే ఏంది, ఖచ్చితంగా వారి మీద డిస్కరేజ్ చేసే అంశం ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. టార్గెట్స్ ఎంటైర్ నెట్వర్క్స్, పనిషెస్ నాట్ ఓన్లీ క్యాండిడేట్స్ బట్ ఆల్సో అఫీషియల్స్, ప్రింటింగ్ ఏజెన్సీస్, కాంట్రాక్టర్స్ అండ్ ఇంటర్మీడియట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ లీక్స్. నెక్స్ట్, ఇట్ పనిషెస్ నాట్ ఓన్లీ క్యాండిడేట్స్, ఎవరైతే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారో ఈ ముఠాలనే కాకుండా, ఇండివిజువల్ వ్యక్తులనే కాకుండా, ఇప్పుడు ఈ చట్టం ప్రకారం అఫీషియల్స్, ప్రింటింగ్ ఏజెన్సీస్, కాంట్రాక్టర్స్ అండ్ ఇంటర్మీడియట్ ఇన్వాల్వ్డ్ ఇన్ లీక్స్, ప్రింటింగ్ ఏజెన్సీస్, కాంట్రాక్టర్స్ అండ్ ఇంటర్మీడియట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ లీక్స్, ఇటువంటి వారికి కూడా శిక్షలు పడే అంశాలని మనకు ఈ చట్టంలో చేర్చడం జరిగింది. అడ్రసెస్ మోడర్న్ థ్రెట్స్, కవర్స్ డిజిటల్ లీక్స్, ఏ అసిస్టెడ్ చీటింగ్, హ్యాకింగ్ అండ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు ఎగ్జామినేషన్ సిస్టమ్స్. సో ఇది మనకు మోడర్న్ టెక్నాలజీ పరంగా మనకి ఏఐ అందుబాటులోకి రావడం జరిగింది. వాటికి కూడా మనకి అంశం చేర్చడం జరిగింది. ఫాస్టర్ జస్టిస్, టైమ్ బౌండ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇంప్రూవ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ రెడ్యూస్ డిలేస్, ఇంప్రూవ్స్ అకౌంటబిలిటీ, హోల్డ్స్ ఎగ్జామినేషన్స్ ఏజెన్సీస్ అండ్ సర్వీస్ ప్రొవైడర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ల్యాప్సెస్ ఇన్ సెక్యూరిటీ, ఎంకరేజెస్ స్ట్రాంగర్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్, ఇన్సెంటివ్స్ ఎన్క్రిప్టెడ్ క్వశ్చన్ పేపర్, సెక్యూర్ లాజిస్టిక్స్, డిజిటల్ మానిటరింగ్. సో ఇటువంటి కూడా మనకి అంశాలని చేర్చడం జరిగింది. ఒకసారి చూడండి, ఎగ్జామినేషన్ అప్లైస్ టు సెంట్రల్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై యూపీఎస్సీ, ఎస్ఎస్సి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్, ఐబీపీఎస్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేసేటువంటి నీట్, జేఈఈ, సియూఈటీ ఎక్సెట్రా సెంట్రల్ మినిస్ట్రీస్. అలానే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఎగ్జామ్స్ కూడా ఇది వర్తిస్తుందండి. వాట్ ఈస్ కన్సిడర్డ్ ఎన్ అన్ఫేర్ మీన్స్, పేపర్ లీక్, ఆన్సర్ కీ లీక్, ట్యాంపరింగ్ విత్ ఆన్సర్ షీట్స్, impersonation, solving papers for candidates, unauthorized possession of papers, electronic cheating, organized cheating network, sale or purchase of leaked papers. సో ఇక్కడ ఒకసారి చూడండి, వాట్ ఈస్ కన్సిడర్డ్ ఇన్ అన్ఫేర్ మీన్స్. అన్ఫేర్ మీన్స్ అని బిల్లులో చట్టంలో చేశారు. సో అన్ఫేర్ మీన్స్ అంటే ఏంటిది, ఒకటి పేపర్ లీకు, ఒకటి ఆన్సర్ కీ లీకు, ఒకటి ట్యాంపరింగ్ విత్ ఆన్సర్ షీట్స్, నెక్స్ట్ ఇంపర్సోనేషన్, నెక్స్ట్ సాల్వింగ్ పేపర్స్ ఫర్ క్యాండిడేట్స్, unauthorized possession of papers, electronic cheating, organized cheating network, sale or purchase of leaked papers. ఇన్ని అంశాలు మనకు అన్ఫేర్ మీన్స్, పేపర్ లీకులో మనకి ఇవన్నీ అన్ఫేర్ మీన్స్. ఇటువంటి అంశాలను కూడా ఈ చట్టంలో మనకు చేర్చడం జరిగింది. సో మొత్తానికైతే ఈ కఠిన నియమ నిబంధనలతో మనకి చట్టం చేశారు. చట్టం కూడా ఆ పార్లమెంట్లో పాస్ అయింది. ప్రెసిడెంట్ గారు కూడా దీన్ని కసెంట్ ఇచ్చారు. మనకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. August 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. సో మనకి ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. సో ఇంతవరకు నష్టపోయినటువంటి విద్యార్థులకు ఇది ఇప్పటితోటే ఎండ్ అవ్వాలి. ఫ్యూచర్లో జరిగేటువంటి ప్రవేశ పరీక్ష అయినా, లేకపోతే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా, పోటీ పరీక్షలు, ఇటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్, ఇటువంటి అన్ఫేర్ మీన్స్, ఇటువంటి మాల్ ప్రాక్టీసెస్ పిల్లలకు నష్టం కాకుండా ఉండాలని మనం కోరుకుందాం. ప్రభుత్వం కూడా దీని మీద ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆశిద్దాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.